నైరుతి లింగం పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శివుడిని ఆరాధించే ఒక పద్ధతి. ఇది కష్టాలు, పాపాలు తొలగిపోవడానికి మరియు శ్రేయస్సు, ఆరోగ్యం, విద్య, రాజు లేదా పాలకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. నైరుతి లింగం పూజించే ప్రయోజనాలు: కష్టాలు, పాపాలు తొలగిపోతాయి. నైరుతి లింగం పూజించడం ద్వారా కష్టాలు, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. శ్రేయస్సు మరియు ఆరోగ్యం మెరుగుపడతాయి. ఈ పూజ ద్వారా శ్రేయస్సు, ఆరోగ్యం మెరుగుపడతాయి అని నమ్ముతారు. విద్య మెరుగుపడుతుంది. విద్యలో ఉన్నత స్థానాలు పొందడానికి కూడా ఈ పూజ సహాయపడుతుంది. రాజు లేదా పాలకులతో మంచి సంబంధాలు. నైరుతి లింగం పూజించడం ద్వారా రాజు లేదా పాలకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవచ్చని నమ్ముతారు. భక్తి మరియు ధ్యానం. ఈ పూజ ద్వారా శివుడి పట్ల భక్తి మరియు ధ్యానం పెరుగుతాయి. నైరుతి లింగం పూజ ఎలా చేయాలి? నైరుతి లింగం పూజను ఆచరించే విధానాలు చాలా ఉన్నాయి. అవి: శ్రీలింగం ప్రతిష్ఠ. నైరుతి లింగం ఆలయం లేదా ఇంట్లో ప్రతిష్ఠించవచ్చు. పూజ: పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పుష్పాలు మొదలైన వాటితో పూజ చేయవచ్చు. ప్రార్థన: శివుడిని ప్రార్థించి, నైరుతి లింగం యొక్క మహిమను నమ్మడం ద్వారా ఆనందం పొందవచ్చు. ధ్యానం: నైరుతి లింగం ముందు కూర్చొని శివుడిని ధ్యానించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మంత్రాలు: నైరుతి లింగం కోసం ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. వాటిని పఠించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ముజింపు: నైరుతి లింగం పూజ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పూజ ద్వారా కష్టాలు తొలగిపోయి, శ్రేయస్సు, ఆరోగ్యం, విద్య మరియు రాజు లేదా పాలకులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. శివుడి పట్ల భక్తి మరియు ధ్యానం కూడా పెరుగుతాయి.